మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? వెరైటీగా, క్రేజీగా. ఎక్స్ అంటే లేనిది క్రో. ఎందుకంటే కాకి ఎక్స్ పాస్ట్ అలా ఏమి ఉండదు, ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. కరెంటే అంతా ఎక్స్ పాస్ట్ ఫ్యూచర్ లేవు, అలా ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉండదు కాకి. అది ఐదర్ కరెంట్ షాక్ కొట్టి చావాలి, లేదా ఎవరిని కొట్టి చంపేస్తే చావాలి. ఎంత లక్కీ అది, లేకపోతే చావదు. సో నన్ను కూడా మా ఫ్రెండ్స్ అందరూ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఎందుకు? అంత ఎనర్జెటిక్ గా ఉంటా కాబట్టి. విత్ కరెంట్. ఎగ్జాక్ట్లీ దట్ 2 coils and all. ఎలక్ట్రికల్ స్టూడెంట్ కంపెనీ. మా నాయన ఏం చదువుతున్నావు ఆయన? బీటెక్ సెకండ్ ఇయర్. అందులో ఏ బ్రాంచ్? ఈసీఈ. అయితే ఓకే. అమ్మో ఎలక్ట్రికల్స్ అనుకున్నాను, నేను కంగారు పడ్డాను. సో ఎవడైనా నన్ను చంపాలన్నా, అంటే నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు ప్రదీప్, నువ్వు ఉన్నంత వరకు. నేను కూడా కాకిలాగా ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉండాలని కలకాలం కోరుకుంటా. ఒకసారి కాకిలా. ఇది కెవ్వు అన్నట్టుంది. హలో, ఐమ్ హనీ చౌదరి. హనీ పఫ్ బాగుంది. ఏమని పిలుస్తారా పఫ్ ని? అదే పఫ్ అని పిలుస్తారు. ఎగ్ పఫ్, వెజ్ పఫ్, చికెన్ పఫ్, అలా డైరెక్ట్ పఫ్. ఓకే హనీ చెప్పండి. పీ ఫర్ పాలపిట్ట. పాలపిట్ట అంటే అందానికి పెట్టింది పేరు. పాలపిట్ట చాలా కలర్స్ లో ఉంటుంది, అండ్ మన 2 తెలుగు స్టేట్స్ కూడా అదే రాష్ట్ర పక్షి. అండ్ నన్ను కూడా అందరూ పాలపిట్టలాగా స్పెషల్ గా చూడాలని నా కోరిక. వండర్ఫుల్, డెఫినెట్లీ యూర్ ఆల్వేస్ స్పెషల్. నెక్స్ట్ వన్ ఆర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఆర్ ఫర్ రామచిలుక. రామచిలుక. ఆర్ ఫర్ ఓకే. అందరు రామచిలక చాలా స్వీట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అంటారు కదా, సో అలాగే నేను కూడా మాట్లాడితే ఎవరైనా స్వీట్ గా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అని అనుకోవాలని నా కోరిక. నేను అలా మాట్లాడట్లేదా? సూపర్. ఈగల్. ఈగల్ అంటే పక్షులుగా అని అర్థం. ఇదే క్లాస్ లో ఆన్సర్ చెప్పినట్టు సర్దేస్తావే. ప్రశాంత్ చెప్పు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. అరే ఫ్యాన్ లాపండి, ఎగిరిపోతుంది. ఈగల్. ఈగల్. ఈ అంటే ఈగల్ పక్షులకే ఇది రారాజు అని అర్థం. నేను కూడా అలా రారాజులే బ్రతకాలని నా కోరిక. ఈగల్ గురించి నీకేమైనా తెలుసా? ఈగల్కి రెక్కలు ఉంటాయి, అబ్బా కాళ్ళు ఉంటాయి, ఎగురుతాయి. అబ్బో ఫేమస్ బర్డ్. చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది నీ దగ్గర. డెఫినెట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ బర్డ్ అండ్ దే సే కింగ్ ఆఫ్ బర్డ్స్ అంటారు, బట్ ఐ డోంట్ నో. బట్ చిన్నప్పటి నుంచి నాకు ఆ ఈగల్ ని చూస్తే ఫ్యాసినేషన్ అనమాట. అదేంది ఇలా ఉంది, ఇది చాలా ఫెరోషియస్ గా ఉంటది, ఎప్పుడు ఆల్వేస్ ఫెరోషియస్ గా ఉంటది. ఈగల్ లా బతకడం రియల్లీ ఇట్ ఈస్ అ రాయల్ థింగ్. ఇట్ ఈస్ సంథింగ్ వేర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి అది మౌంటైన్ క్లిఫ్ పైకి వెళ్ళిపోయి తన ఓన్ దీంతో మొత్తం కళ్ళతో నోటితో మొత్తం వింగ్స్ అన్ని తెంపేసుకుంటుంది, మొత్తం ఫెదర్స్ మొత్తం బాడీ అంతా తీసేసి గోర్లన్నీ ఇరగొట్టుకుని షీల్ వెయిట్ ఫర్ 1-2 months ఫర్ ద ఫ్రెష్ వింగ్స్, ఫ్రెష్ నెయిల్స్, అండ్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్. సో అటాక్ స్టార్ట్ చేస్తుంది. నో మ్యాటర్ హౌ హై ఇట్ ఫ్లైస్, ఎంత పైకి ఎగిరినా నేల మీద వెళ్తున్న ఎలక కూడా కనిపిస్తుంది దానికి. సో ఎంత ఎదిగినా కింద కనిపిస్తూ ఉంటది. ఐ రియలీ లైక్ ఇట్. సో దట్స్ ద రీజన్ దేర్ ఇస్ ఎన్ ఈగల్. ఎస్ ఫర్ ఎస్ అంటే స్విఫ్ట్ బర్డ్. స్విఫ్ట్ బర్డ్ అంటే స్విఫ్ట్ బర్డ్. స్విఫ్ట్ బర్డ్ అంటే ప్రపంచంలోనే స్పీడ్ ఉన్న బర్డ్. నాకు కూడా అలానే ప్రపంచంలో స్పీడ్ ఉన్నోడిలాగా ఉండాలన్న నా కోరిక. ఓహో ఇవాళ పక్షులు మీ పడ్డారా మీరంతా? ఇంకో ఎస్ ఫర్. హాయ్ ప్రదీప్. హాయ్. ఎస్ అంటే స్పారో, తెలుసు కదా? స్పారో నాకెందుకు తెలియదు. ఇట్స్ స్పారో. చిన్నగా ఉంటది, పిచ్చుక. యా, ఎక్కడైనా దాచుకోగలుగుతుంది, ఫుల్ స్పీడ్ గా ఎగరగలుగుతుంది. నేను కూడా దానిలాగా ఎగరడం, దాచుకోవడం
చేయాలని నా కోరిక. పిచ్చికి ఎలా సౌండ్ చేస్తుంది తెలుసా? చుచ్చు 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 చుచ్చు. అబ్బా చుచ్చు 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 అంటాడు. ఏదో చిచ్చి. నువ్వెప్పుడైనా దాచుకున్నావు బై ద వే? ఏంటిది? దాచుకోవడం, ఎగరడం. ఎగరడం కాదు, దాచుకోవడం పిచ్చిలాగా. వెరీ గుడ్. అసలు నేను దాచుకో అదే పనిలో ఇంటి చుట్టాలు వచ్చారంటే జంప్, బెడ్ కిందకో కట్టె వెనకాలకో అట్టగా మీదకో జంప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా నెక్స్ట్ ఏంటి అని అడిగారు. నీ పనులు చూసుకోవచ్చు కదా, నా గురించి ఎందుకురా బాబు అని. సో డెఫినెట్లీ అడుగుతారు ఇంటికి వచ్చినప్పుడు. అప్పుడైతే గ్యారంటీ దాంకుంటా. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ కోసం తెచ్చిన సమోసాలు స్వీట్లు మిగులుతాయి కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేవాడిని. సో ఎస్, ఆవిడ అడిగింది. మీరు ఎప్పుడైనా దాంకుంటారా? ఎలాంటి సందర్భాల్లో దాంకుంటారు? హాయ్ ప్రదీప్, నా పేరు భార్గవి. కాలేజ్ లో కానీ క్లాస్ లో కానీ లెక్చరర్ క్వశ్చన్ అడిగినప్పుడు దాక్కుంటాం. కర్మ కాలి దొరికిపోతే పాస్ అంటాం. అదేమన్నా బస్సా పాస్ అంటే వదిలేయడానికి? మా సార్లు అయితే దాంకున్నా కూడా ఆడేడాడు అరే నువ్వు చెప్పురా దాంకున్నా కూడా లేపుతాడు. ఆ లేపు మరి అది గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అని. కానీ నా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ లేనాదమ్మా మొత్తం అంతా. చెప్పండి. నా గర్ల్ ఫ్రెండ్ కనిపించినప్పుడల్లా దాచుకోవాలనిపిస్తాను. దాచుకోవాలనిపిస్తా? ఎప్పుడు చూసినా ఒకటే కిస్ కిస్ అని ఎప్పుడు ఎంత పడతా ఉంటుంది. చాలా కళ్ళు ఉన్నారా? బైక్ పక్కన అబ్బాయికి ఇచ్చుకుందారా? ఎంత ఆనందంగా వచ్చాడు వీడికి విషయం అర్థం కాలే. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్ట వేళ్ళని పట్టుకుని మనము దా అలాగే ఉండి రెండమ్మా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్పెషల్ గెస్ట్ కూడా వచ్చి ఇచ్చారు. తప్పన నా లాంటి ఆలోచనలు పెట్టుకోకే. వెరీ గుడ్, సూపర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ వీరేంద్రనాథ్. సీరియస్ గా క్లాస్ అవుతున్నప్పుడు మ్యామ్ బోర్డు పై రాస్తున్నప్పుడు మనం చాక్ వేసి దాక్కుంటాం కదా, అప్పుడు ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్ అనమాట. ఎస్పెషల్లీ మ్యామ్ క్లాస్ లో అని చెప్పి దాక్కున్నాడు. నేను కూడా చిన్నప్పుడు వేసేవాడిని ఇలా చాక్ చేయగానే దాక్కునేవాడిని. నెక్స్ట్ డస్టర్ వచ్చి డబ్బేలా తగిలేదా అమ్మా. అండ్ ఐ హావ్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. నేను చాలా టైం నుండి మిమ్మల్ని స్మాల్ స్క్రీన్ లో చూస్తూనే ఉన్నా. మీరు ఎట్లా ఉన్నారో అట్లానే ఉన్నారు. సో మాకు కూడా ఏదైనా టిప్స్ ఇస్తారా ఫ్యూచర్ కి? ఎలా ఉండే అంటే అలాగే ఉన్నానా? యా, అలాగే యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు కదా. ఓ చూడ్డానికా? అదేం లేదు. బీ పాజిటివ్, హ్యావ్ ఫన్, ఎవ్రీథింగ్ ఇట్స్ గిఫ్టెడ్. ఎవ్రీ డే ఇస్ గిఫ్టెడ్ ఫర్ అస్. అది మనకు దొరకడే చాలా ఎక్కువ. మనకు దొరికింది కాబట్టి దానికోసం కళ్ళు ఎగరేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే విల్ బి హెల్దీ. ప్రదీప్, మనం ఎప్పుడైనా ఫారెన్ కంట్రీస్ నుండి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి అది తెస్తాం నేను అది తెస్తాం ఇది తెస్తాం అని చెప్పి వాళ్ళ తీరా వచ్చినప్పుడు అయ్యో మర్చిపోయానే అని ప్యాకింగ్ చేశాను. అది మరి ఇందులోనే ఉండాలి. అదే అసలు ఎలా జర్కిన్ లోపల ఫోల్డ్ చేసి పెట్టాను, మధ్యలో లేపేసినట్టున్నారండి. యా, మీరు వెళ్తూ ఉంటారా బయటికి? Yes, just returned from UK. Oh, like it's English like. కాసేపు తర్వాత మాట్లాడతారమ్మా. నమస్తే అన్న. అన్న నమస్తే. మంచిగున్నారా అన్న? నడిపిస్తాను, తోసేస్తున్నాం. ప్రశాంత్ నా పేరు. ప్రశాంత్. ఏదైనా మంచి మీటింగ్ అవుతున్నప్పుడు గట్టిగా అందరూ సైలెంట్ వింటున్నారు మీటింగ్ ని, డర్ అని వేస్తాం కదా అన్న. అక్కడ నుంచి సైలెంట్ కాదు అన్న, వేస్తా అనాలి. అందుకే ఆయన దాని నుంచి పక్కన మెలికలు తిరుగుతుండు పాప. ఆయన చూడు అదే తట్టుకోలేకపోతుండు ఆయన అయితే. పక్కన ముఖం ఎర్రగా ఆయన చూడు, ముఖం మళ్ళీ న్యాచురల్ గ్యాస్ కదా అడ్డే ఉంటది. శృతిలో కలిపేయాలి నా బంగారం. కూర్చో. నేను హోటల్లో ఫుల్ గా తినేసి పెప్సీ తాగేసి పర్స్ లేకపోవడంలో ఎస్కేప్ కావాలో ఆలోచిస్తూ ఉంటాను. అప్పుడు అలాంటి సమయంలో దాక్కోవాలనిపిస్తూ ఉంటుంది నీకు, కానీ బయటికి పంపించలేరు కదా. అంతే. అంటే నాకు ఎలాంటప్పుడు అంటే అదే రెస్టారెంట్ కొంచెం తింటున్నప్పుడు బాబు చట్నీ ఎవరిదో లే అనగానే పక్కన మా డాడీ ఉన్నాడు అనుకో,